కాకినాడ రూరల్ తూరంగి డిఆర్డీఏ క్లస్టర్ కోఆర్డినేటర్ సత్యనారాయణ సస్పెండింగ్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవడాన్ని ఖండిస్తూ దానిపై తిరిగి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తూరంగి డిఆర్డీఏ క్లస్టర్ కోఆర్డినేటర్ సత్యనారాయణ 2025 నవంబర్ 7లో తూరంగి గ్రామ పరిధిలో 97 లక్షల నిధులు తారుమారయ్యాయనే అభియోగంతో సస్పెండ్ కావడం జరిగిందని తెలిపారు. కానీ డిసెంబర్ 8, 2025న డిఆర్డీఏ పీడీ రూల్స్ కు వ్యతిరేకంగా సిసి సత్యనారాయణ వద్ద నుండి లంచం తీసుకుని సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవడం జరిగిందన్నారు. 97 లక్షలు అవినీతికి పాల్పడిన సిసి సత్యనారాయణ సస్పెండ్ ఎత్తేసి విధుల్లోకి తీసుకోవడం వెనుక డిఆర్డీఏ పీడీ అవినీతి కూడా తేట తెల్లమవుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ వారు తక్షణమే దీనిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని, అలాగే వేలంగి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ గ్రూప్ సభ్యులకు తెలియకుండా నగదు డ్రా చేసిన విషయంపై కూడా సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ కలెక్టరేట్లో జరిగినటువంటి గ్రీవెన్స్ కోసం నేను ఇవాళ రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యాంశం మరి కాకినాడ జిల్లా సంబంధించినటువంటి డిఆర్డీఏ పీడీ గారి మీదే నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ అధికారి తప్పు చేసినా ప్రశ్నించమన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వచ్చినా మేము ప్రశ్నిస్తాం. డెఫినెట్గా ఇక్కడ తప్పు జరిగిందని నేను రుజువు చేయబోతున్నాను. మా కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో పనిచేస్తున్నటువంటి మరి సిసి సత్యనారాయణ, ఈయన మన లాస్ట్ సంవత్సరం నవంబర్ 7వ తారీఖున సస్పెండ్ అయ్యాడు. ఎందుకు సస్పెండ్ అయ్యాడు? 97 లక్షల రూపాయలు ఐడెంటిటీ అవ్వట్లేదు, ఏం జరిగిందో తెలియట్లేదు, మానిటరింగ్ లేదు, ఏం జరిగింది అని ఆయన పరిధిలో ఏం జరిగిందని చెప్పేసి తప్పు జరిగిందని చెప్పేసి పీడీ గారు సస్పెండ్ చేశాడు. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ డిసెంబర్ 8వ తారీఖున ఆయన మళ్ళీ తిరిగి జాయిన్ చేసుకోండి. అంటే ఈ 97 లక్షలు ఐడెంటిటీ అయిపోయిందా? అదేవిధంగా వేలంగి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజరు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సభ్యులు తెలియకుండా వీళ్ళ దోసుకున్న పొదుపును కూడా 40 లక్షలు విత్డ్రా చేసేసుకున్నారు. అది సభ్యులు తెలియలేదు. అది తప్పే కదా. అసలు ఏంటి జరుగుతుంది? మరి సస్పెండ్ చేసిన అతని వ్యక్తిని పూర్తిగా ఎంక్వైరీ జరగకుండా ఆయన ఎందుకు సస్పెండ్ చేసావు? సోషల్ ఆడిట్ని మేనేజ్ చేసావు. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు సోషల్ ఆడిట్ని మేనేజ్ చేసి ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసావు కాబట్టి నీలో మానిటరింగ్ తప్పు ఉంది, నీలో తప్పు ఉంది కాబట్టి 97 లక్షలకి నువ్వు అన్నోన్ పర్సన్గా ఉన్నావు నువ్వు అని చెప్పేసి సస్పెండ్ చేశాడు. మళ్ళీ వెంటనే ఎందుకు నువ్వు డిసెంబర్ 8వ తారీఖునే జాయిన్ చేసుకున్నావు? అంటే ఇందులో కూడా లంచాల లక్షల్లో చేతులు మారినాయా? అందుకు జాయిన్ చేసుకున్నారా? అందుచేత మేము అడుగుతున్నాం. డౌట్ వస్తుంది మాకు. పీడీ గారు ఇమీడియట్గా ఎందుకు ఇంతలా చేశారు? మాట్లాడితే చాలాసార్లు సందర్భాల్లో కలిసినప్పుడు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి యానిమేటర్లు అందరూ దొంగలు అని చెప్పేసి నాతో చెప్పాడు ఆయన. అది నేను ఖండిస్తాను. నీలాంటి ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు మేము ఎంతోమందిని చూసాం, మీలాంటి ఆఫీసర్లని. అంచేత ఈ విధంగా ట్రీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరిని నేను చూడలేదు. అంచేత మీరు మీ వ్యవహారం మీద మాకు అనుమానం వచ్చి ఈవేళ కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనికి సమాధానం చెప్పాలి. 97 లక్షల రూపాయలు మీద మానిటరింగ్ లేదని ఏ విధంగా మీరైతే సస్పెండ్ చేశారో వెంటనే సస్పెన్షన్ ఎలా రీవోక్ చేశారో కూడా మాకు సమాధానం చెప్పాలి. లేకపోతే నేను కలెక్టర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే డిఆర్డీఏ పీడీ గంజి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి. అలాగే సిసి సత్యనారాయణ గారు ఎవరైనా ఆయన కూడా సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. వీళ్ళిద్దరి మీద చర్య తీసుకోమని ఇవాళ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మరి కూటమి ప్రభుత్వంలో తప్పుకు అవకాశం ఉండదు. అధికారి మీద అయినా సరే మేము కంపల్సరీగా ప్రశ్నించి మీరు ప్రభుత్వ నోటీసులు తీసుకెళ్తాం. ఈ పిటిషన్ మీద పూర్తి స్థాయిలో మీరు చెయ్యకపోతే నేను ముఖ్యమంత్రి గారికి రిఫర్ చేయడానికి, ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంట్ చేయడానికి కూడా నేను వెనకాడను. అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడు కలెక్టర్ గారికి రిఫర్ చేశారు. కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఆన్లైన్ లేదని అంటున్నారు. అదేంటో చూస్తాను నేను. కలెక్టర్ గారు టేబుల్ మీద వెళ్ళాలి. అది జరగకపోతే మళ్ళీ నేను వచ్చే వారం మళ్ళీ కంప్లైంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. నమస్కారం.